అందరికీ నమస్కారం. కొట్టుకున్న వైసీపీ, టీడీపీ మహిళా నేతలు. పరిస్థితి తీవ్ర ఉధృతంగా ఉంది. అసలు ఏం జరిగిందన్న పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియోనైతే పూర్తిగా చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చాలా మంది వీడియోనైతే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. విజయవాడలో జరిగిన ఒక సమావేశంలో అయితే ఈ రసాబస అయితే జరిగింది. అసలు ఏం జరిగిందంటే విజయవాడ నగరపాలక సంస్థ సాధారణ సమావేశాన్ని అయితే ఒక గురువారం రోజున విఎంసి ప్రధాన కార్యాలయంలో అయితే ఇది ఏర్పాటు చేసింది. కౌన్సిల్ హాల్‌లో అయితే ఈ మీటింగ్‌ని అయితే ఏర్పాటు చేసింది. మేయర్ భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో అయితే ఈ మీటింగ్ అనేది జరిగింది. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అయితే పేద, మధ్య తరగతి కుటుంబాలపైన టీడీపీ ప్రభుత్వం అయితే సవితి ప్రేమ చూపిస్తుందని వైసీపీ అయితే ఆరోపించింది. వైఎస్ఆర్‌సీపీ తమ ప్రభుత్వ హయాంలోనైతే 17 మెడికల్ కళాశాలనైతే నిర్మించారు. వీటిని ప్రైవేటీకరణం చేయాలనుకుంటుంది టీడీపీ ప్రభుత్వం. దానికోసమే వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు విఎంసి కౌన్సిల్లో అయితే తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీన్ని తట్టుకోలేకే టీడీపీ ప్రభుత్వం వాళ్ళు ఆ సభ్యులందరూ కూడాను డిప్యూటీ మేయర్ అయిన అవుతూ శైలజారెడ్డి దగ్గర ఉన్న మైక్ని లాక్కున్నారు. అలాగే దాడి కూడా చేశారని చెప్పి వైసీపీ వాళ్ళైతే ఆరోపణలు చేస్తున్నారు. అంతేకాకుండా టీడీపీ సభ్యులు చేసిన రసాబసకి ఇక్కడ అంతా కూడా గందరగోళంగా అయ్యింది. ఇంత దాడికి పాల్పడ్డారు వీళ్ళు అని చెప్పేసి వాళ్ళైతే ఆరోపిస్తున్నారు. అక్కడ జరిగిందేమో మనకు తెలియట్లేదు గానీ ఇదంతా కూడా సాక్షి కథనంలోనైతే వాళ్ళకి తగ్గట్టుగా రాసుకున్నారు. ఇందులో ఏది నిజం, ఏది అబద్ధం అనేది మరి మీ ఊహాగానాలకే వదిలేస్తున్నాను. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.